మాతృదేవోభవ. కన్నింత త్రిప్పనేయవో జగన్మాత, కన్నింత త్రిప్పనేయవు నన్నేమొనరింపదలచినావో తల్లి. కన్నింత త్రిప్పనేయవు నన్నేమొనరింపదలచినావో తల్లి. ఇన్నాళ్ల శ్రమ ఫలమును కన్నుల ముందుంచదలచి కథ అల్లెదవో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 943 భాగానికి స్వాగతం పలుకుతున్నా. దైవ దర్శనం అంటే అదే చిత్రాన్ని, అదే విగ్రహాన్ని అలాగే చూస్తూ ఉండిపోవడం. ఏ ఆలోచన ఉండద్దు, కోరికలు కాదు, ఇంకోటి కాదు, భయాలు కాదు, అసలు ఆలోచనే ఉండద్దు. ఆలోచన అంతం కావడమే అసలైన దైవ దర్శనం. ఇదేదో బాగుందనో, పుణ్యమనో, లేదా మళ్ళీ వస్తామో లేదోనో, ఇదే చివరిసారో, ఈ ఆలోచనలు ఏవీ రాకూడదు. మన గుళ్ళోకి వెళ్ళినప్పుడు నిర్మలంగా, నిశ్చలంగా, తదేకంగా భగవంతుడు చూడడమే, అంతే. ఏ కోరిక ఉండద్దు, ఏ భయము ఉండద్దు. అప్పుడు క్రమంగా మనకి కలిగే అనుభవం ఎలా ఉంటుంది అంటే, కన్ను పక్కకి తెప్పబుద్ధి కాదు, ఆ అనుభూతితోనే అల్లిండి పద్యం ఇది. కన్నింత త్రిప్పనీయవు. అదేమిటమ్మా, నేను చూడడం తప్పితే పక్కకి చూడాలని అనిపించట్లేదు. నన్నేమొనరింపదలచినావో తల్లి. ఒక అద్భుత, అనిర్వచనీయ, అద్వితీయమైన అనుభూతి నాకు కలిగిస్తావా? అంతకంటే జన్మధన్యం అవ్వడానికి వేరే కారణం ఉంటుందా? ఒక పరమహంస వివేకానందుడికి కలిగించిన అనుభూతిలాగా. కానీ ఆ అనుభూతి కలిగినప్పుడు ఆయన కంగారు పడ్డాడు. నన్నేం చేస్తున్నారు మీరు, నన్నేం చేస్తున్నారు మీరు, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారన్నాడు. అద్వితీయ అనుభూతి అటువంటిది. నన్నేమొనరింపదలచినావో తల్లి. ఇన్నాళ్ల శ్రమఫలమును కన్నుల ముందు ఉంచదలిచి కథ లేదవో. ఇన్నాళ్ళు ఏదో పద్యాలు పాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నాడు, విశేషమైన వ్యాఖ్యానాలు చేస్తున్నాడు, దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నము చేస్తున్నాడు. కాబట్టి ఈ పడిన శ్రమ అంతా ఉందే, అనేక రకాల కష్ట నష్టాలు కూర్చి పడుతున్నటువంటి శ్రమ, దీన్ని మొత్తం, దాని ఫలితాన్ని నాకు అందిద్దామని ఏదైనా కథ అల్లుతున్నావా అమ్మా? ఇది ఒక అపూర్వమైన అనుభూతిలో, ఆ అనుభూతి కలిగినప్పుడు వచ్చేటువంటి పలవరింత లాంటి మాట. మరి కవిత్వం చేతనం కాబట్టి పద్యంలో చెప్పాం, లేకపోయినా అనుభూతి పొందవచ్చు. కన్నింత త్రిప్పనీయవు నన్నేమొనరింపదలచినావో తల్లి. ఇన్నాళ్ల శ్రమ ఫలమును కన్నుల ముందుంచదలచి కథ అల్లెదవో. అందుకే మన ఇంట్లో దైవమూర్తులకి ఎటువంటి అలంకారం మనం చేసినా, ఏ పూజ మనం చేసినా అది మనమే చూడాలి. పక్క వాళ్ళు ఎవరో పిలవడం, చూపించడం, బంధువులు వస్తే చూడమనడం, ఎవరన్నా ముఖ్య అతిథులు వస్తే మా పూజా మందిరంలోకి వచ్చి మా దేవుణ్ణి చూడండి అన్న, ఇది పెద్ద విషయం కాదు. ఎవరి ఇళ్లలో పూజా మందిరాలకు ఇతరులు ఎంతమంది వచ్చినా ఏమీ జరగదు. వారు వచ్చి అడుగుపెట్టి వెళ్ళారని అందరికీ చెప్పి, ఇదంతా గొప్ప. ఇవన్నీ ఈ గొప్పల వల్ల వీరికి నష్టమే, వచ్చిన వారికి నష్టమే. ఇంకో 100 మంది పిలుస్తారు ఆయన్ని రమని. ఆయన సాంగత్యానికి లోనవుతాడు, వివేకం కోల్పోతాడు, వ్యామోహాల్లో పడతాడు. ఎవ్వరూ పాదం పెట్టడం వల్ల ఏమీ జరగదు, మన మనస్సు మారితే తప్ప. అది మన చేతుల్లోనే ఉంది. భగవంతుడు మన మనస్సులో పాదం పెట్టవలసిందే. మానవులు ఎవ్వరు ఎంత మాత్రం వాళ్ళు పెట్టినా ఏమీ ఉపయోగం లేదు. వారికి ఇబ్బంది, మనకి ఇబ్బంది తప్ప. వారు కనిపించారు, గౌరవం, నమస్కారం, అంతే, అయిపోయింది అక్కడికి. ఏదైనా 4 మంచి మాటలు ఉంటే తెలుసుకుందాం, మనం ఆచరిద్దాం, అంతవరకు. ఇంకా మా ఇంటికి రండి, మా గుళ్ళోకి రండి, మేము ఇక్కడ పీఠం పెట్టాము దాన్ని చూడండి, ఇవన్నీ మేము ఏదో కొత్తగా ఓ గోశాల కట్టాము దాన్ని చూడండి, అది చేసేది ఏదో చేయొచ్చుగా, వీరెవరో వచ్చి చూడడం ఎందుకు? పబ్లిసిటీ కోసం కాకపోతే ప్రచారం. దాన్ని ఫోటోలు తీసేయడం, అక్కడ పెట్టేయడం. వారు వచ్చారు, వీరు వచ్చారు, వీరు వచ్చారు, అందరూ వచ్చారు, దేవుడు రాలా. ఈ దాంభికమైన ఆచారాలకి స్వస్తి పలికి నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆచరణ ప్రారంభిస్తేనే భగవద్ అనుభూతిని మనం పొందగలుగుతాం. అలాగా ప్రతి ఆచారాన్ని మనం అలా పరిశీలించుకోవలసిందే. ముఖ్యంగా నదుల పట్ల మనం వ్యవహరిస్తున్న విధానం.
గంగా నది, యమునా నది, గోదావరి నది, కృష్ణా నది అనేక రకాలుగా కలుషితమైపోవడానికి మనం ఎంతవరకు కారణమవుతున్నాం? ఇది ఆలోచించుకుంటేనే సరిపోతుంది. రకరకాల ఆనకట్టలండి, ఎన్ని కడుతున్నారో తెలియదండి. ఇంక అసలు చిన్నవి పెద్దవి పైవాళ్ళు కట్టేస్తారు, వారు కట్టారని కింది వాళ్ళు కట్టేస్తారు. మొత్తం మీద ఆ చివర ఉండేవాడు నాశనం అయిపోతాడు. ఇక వాడికి చుక్క నీరు రాదు. ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు పెరిగేసరికి ఆ ప్రాంతం పరమైన పట్టుదలలు బాగా పెరిగిపోతున్నాయి. జాతీయ భావన దెబ్బతింటుంది. ఇది అందరము జాగ్రత్త పడవలసిన విషయం. ఎప్పుడూ నదులు, భూమి, పంచభూతాలు ఈ విషయాల్లో జాతీయ భావనకి ప్రాధాన్యం ఇవ్వాలి. చర్చల ద్వారా పరిష్కరించుకుని ఏదో ఒకటి అటో ఇటో కొంచెం నష్టం కష్టం భరించాలి, కానీ పట్టుదలకి పోకూడదు. ప్రాంతీయ పార్టీలు ఉన్నాక పట్టుదలలే ఉంటే మరి, లేదా వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లోకి రారు. ఇంకా ఓ ముండి పట్టుదల వచ్చేస్తుంది అక్కడికి, అవతల వాళ్ళు బిగిసిపోతారు. ఎప్పటి నుంచో మహారాష్ట్రతో జల వివాదం, వాళ్ళ దగ్గర వాళ్ళు ఆనకట్ట కట్టేస్తారు. కట్టేస్తే మనకి నీరు రాదు, వాళ్ళు ఇస్తే కానీ రాదు. విపరీతంగా వర్షాలు కురిస్తే వాళ్ళు వదిలేస్తారు. విపరీతంగా వర్షాలు కురుస్తాయా? కురిసేలా మనం వ్యవహరిస్తున్నామా? పైగా ఈ ఆనకట్టల వల్ల జరుగుతున్నది ఏమిటంటే లక్షలాది ప్రజలు నిర్వాసితులైపోతున్నారు. వారికి పరిహారాలు చాలా గొప్ప మాటలు చెప్పేస్తారు చెప్పేటప్పుడు కట్టేటప్పుడు, తర్వాత ఏమీ ఉండవు. వాడు రంగుల కలలో ఊహించుకుంటూ అలా ఉండిపోతాడు. నర్మదగా ఆనకట్టయని నాట్యము చేసిరి, పెదవారళన్ కర్మ కుదురోసి వైచిరి. అదే చెబుతాం తరంగం ఎక్కడ. నర్మదగా ఆనకట్టయని నాట్యము చేసిరి, పెదవారళన్ కర్మ కుదురోసి వైచిరి. అఖండ మహోద్యమముల్ రగుల్కొనన్ ధర్మపు పన్నముల్ పనికి నాంచిరి. అఖండ మహోద్యమముల్ రగుల్కొనన్ ధర్మపు పన్నముల్ పలికి నాంచిరి. మేధరు ఫాట్కలు ఇట్టి దుష్కర్మముల ఆపకున్న ఎడ కర్మము కాలదే నర్మదాంబకున్. ఇట్టి దుష్కర్మముల ఆపకున్న ఎడ మేధరు ఫాట్కలు ఇట్టి దుష్కర్మముల ఆపకున్న ఎడ కర్మము కాలదే నర్మదాంబకున్. ఆ నది కానకట్ట, ఈ నది కానకట్ట, ముఖ్యంగా నర్మద కానకట్ట గురించి ఎన్నేళ్లుగా ఎంత గొడవ జరుగుతుందండి. ఇన్ని లక్షల ఎకరాలకి నీరిస్తాం, చారిస్తాం, సాంబారిస్తాం, కబుర్లు చాలా ఉంటాయండి. చివరికి అయ్యే ఖర్చు ఎక్కువ, వచ్చే నీరు తక్కువ. ముందు కాలువలు తవ్వేస్తారు, ఎందుకంటే కాంట్రాక్టర్లు బాగుపడాలి. అందులో నీరు ఉండదు. అది మన పార్టీ వాళ్ళకే. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ మళ్ళీ రేపొద్దున 10,000 ఓట్లు వీడికి వేయించొద్దు. అందుకు ఇదంతా ప్రజల సొమ్ము. నష్టపోయేది ఎవరు? ప్రజలు. ఆ ప్రజల్లో ఎవరు నష్టపోతారు? ధనవంతులు ఎలాగైనా బాగానే ఉంటారండి, ఎలాగోలా సంపాదించుకున్నారు, ఎలాగోలా బాగానే ఉంటారు. ఏదో కూటికి లేక గూటికి లేక గుట్ట మీదో కొండ మీదో ఎక్కడో పక్కనే చెట్టు కిందో పుట్ట కిందో బతుకుతున్న వాళ్ళకి మొత్తం దీని కారణంగా ఉద్వాసన. వాళ్ళకి ఏ రకమైన పరిహారాలు సమయానికి అందవు. వాళ్ళు బతుకున్నంతకాలం ఏడుస్తూ ఉండడమే. నర్మద కానకట్ట అయిన నాట్యము చేసిరి, పేదవారలను కర్మకు దోచి వేసిరి. పోతారండి కొంతమంది దేశం అంటే ఎవరో? దేశం అంటే పేదవాళ్లే. దేశం అంటే ధనవంతులు కాదు, దేశం అంటే పేదవాళ్ళు. వాడు బాగుపడినప్పుడు మొత్తం ధనవంతులందరికీ అది అవమానం. అది మన ఇంటి పక్కనే ఒక పేద కుటుంబం కూడా నిత్యం ఇబ్బంది పడుతున్నారంటే అది పక్కనున్న మనకు అవమానం. అదే దాన్నే సామూహిక భావన, సామాజిక బాధ్యత అంటారు. వాళ్ళకు కర్మ సిద్ధాంతాన్ని అంటగట్టి ఊరుకోకూడదు. అలాగా ఒకరోజు వాళ్ళు మన కర్మ తేల్చేస్తారు. ఏ కర్మ చూసుకుందాం రమ్మని. ఇక అక్కడి నుంచి దొంగ బుద్ధులు, దొంగ లక్షణంలో చచ్చిపోతారమ్మా. వాళ్ళు మనుషులే, వాళ్ళు పోల్చుకుంటారు. ఎంత కష్టపడినా మనకెందుకు సొమ్ము రావట్లేదు. ఏసీ రూముల్లో కూర్చుంటే వీళ్ళకి ఎందుకు సొమ్ము వచ్చేస్తుంది? విపరీతమైన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి వస్తువులకి? ఎవరు లాభం కారణంగా, ఎవరు పొట్ట నింపడానికి అని ఆలోచిస్తారు. ఖచ్చితంగా కర్రో కత్తో పట్టుకుంటాడు. అదిగో ఆ తిరుగుబాటు పేద ప్రజల నుంచి రాకుండా ఉండాలి అంటే మన ఉపనిషత్తులే దిక్కు. సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సంతు నిరామయాః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, సర్వే సుఖినః సంతు. అందరూ సుఖంగా ఉండాలి. అందరూ అంటే ఎవరు సుఖానికి నోచుకోలేదో వాడు అని అర్థం. అక్కడ
అందరూ అంటే నేను మా వాళ్ళు కాదు, వారి సుఖానికి మనమే బాధ్యులం. నా సంపాదన నేను సంపాదించుకుంటే వాడికి అసూయ కింద ఉండదు. వాడు కొడుకు అదే చదువు చదివాడు, వాడు కొడుకు అంతే పడుకున్నాడు, అంతే అలా ఉన్నాడు. వాడికి లేని అవకాశాలు మనకు వస్తున్నాయి పుట్టుకతోటే. ఈ దేశంలో పుట్టుకతోనే కొంతమంది జమీందారులు, పుట్టుకతోనే కొంతమంది దరిద్రులు, పుట్టుకతోనే కొంతమంది అదృష్టవంతులు, పుట్టుకతోనే కొంతమంది దురదృష్టవంతులు. కొందరు జీవితం పుట్టుకతోనే వడ్డించిన విస్తరి. కొందరికి అన్నం కాదు ఆకు దొరకదండి, ఆకు దొరికితే అన్నం ఉండదు, అన్నం ఉంటే ఆకు ఉండదు. మహాకవులు వర్ణించిన జీవితాలు అవే. అవి పట్టించుకోకపోతే అయిపోతుంది. ఇక తర్వాత ధర్మపణాలు పలికి ఉపయోగమే లేదు. ఇక్కడ కర్మ అండి, సిద్ధాంతం అండి, మనం పుట్టించుకున్నాం అవన్నీ వాళ్ళని జోకొట్టడానికి. ప్రయత్నాన్ని బట్టి మాత్రమే సంపదలు వస్తాయని వేదాంత గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఉంది. అదృష్టం వల్ల సంపదలు వస్తాయని చెప్పలా. ప్రయత్నాన్ని మానేసి అదృష్టం అనేవాడిని మెడబెట్టి గంటేమని చెప్పాడు యోగ వాసిష్టంలో. కష్టపడేవాడికి ఫలితం వస్తుందనే నమ్మకం సమాజం కలిగించి తీరాలి, లేకపోతే యావత్ సమాజం నష్టపోతుంది. యావత్ భ్రియేత జఠరం తావత్ స్వత్వముఖి దేహినాం అధికం యో అభిమన్యేత సస్తేనో దండమరకతి. ఉపనిషత్తులు చెప్పిన మాట, ధర్మశాస్త్రాలు చెప్పిన మాట. పొట్ట పట్టేంత వరకు తినడానికే నీకు అధికారం ఉంది. ఆ పైన మిగిలిందంతా దాచిందంతా దోచుకున్నట్టే లెక్క. దాచుకున్నట ఎల్ల దోచుకున్నట్టే. ఉపనిషత్తులు పూర్తిగా సామ్యవాదం అండి. ఆ ఉపనిషత్తులను పక్కనెట్టేసి మనం ఉప్పు ఊరగాయ పట్టుకుని ఏడుస్తూ ఉండడం వాళ్ళు ఎప్పుడో మర్చిపోయాం ఆ సిద్ధాంతాన్ని. ఇప్పుడు కొత్తగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏమిటి విచిత్రంగా ఆలోచిస్తున్నారు అనవలసి వస్తుంది. సామూహిక భావన, సామాజిక బాధ్యత, అదే ఉపనిషత్తులు చెప్పింది. పేదవారులను కర్మకు ద్రోసి వైచిరి, అఖండ మహోద్యమములు రగులుకొను ధర్మోపన్నముల పనికి నాంచిరి. మెథా ఫట్కర్ మహానుభావురాలు, ఇప్పటికి చచ్చిపోతుంది ఆవిడ ఉద్యమాలతో. ఏవో రకాల ధర్మపణాలన్నీ చెప్పడం, అక్కడ వాళ్ళ మీద ఏవో లేనిపోని గొడవలన్నీ పెట్టేసి వాళ్ళని దుర్మార్గులుగా చిత్రించడం. కాస్త పేద ప్రజల తరఫుని బలహీనుడి తరఫుని ఎవడైనా మాట్లాడితే వాడి మీద ఏదో రకంగా బురద జల్లేసేస్తే ఇక వాడు విడిపోతాడు. పైగా దానివల్ల మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు. ఇక అనవసరం మనం అందులోకి వెళ్ళామంటే ఈ జమీందారులు మన బాతకనీరు ఎందుకు వచ్చిన గొడవ ఇదే ఆశించేది. ఎన్ని గొంతులు నొక్కేస్తారు, ఎన్ని నరాలు నలిపేస్తారు. బాధ బాధే, ఆవేదన ఆవేదనే, పద్యం పద్యమే. ధర్మద కానకట్టజని నాట్యము చేసిరి, పేదవారలన్ కర్మకు ద్రోసి వైచిరి. అఖండ మహోద్యమములు రగుల్కొలన్ ధర్మపు పన్నములు పరికి నాంచిరి. మేధరు ఫాట్కలు ఇట్టి దుష్కర్మముల ఆపకున్న ఎడ కర్మము కాలదే నర్మదాంబకున్. ఒక్కొక్క నదిపైన కర్మకాలనట్టే అవుతుందండి. అందుకే నదుల విషయంలో జాగ్రత్త పడాలి మనం. వోల్గా, టైగ్రిస్, రేమ్స్, థేమ్స్, అమెజాన్, ఒడెస్సా, డాన్యూబ్, ప్రపంచంలో చాలా నదుల పరిస్థితులు రకరకాలుగా మారిపోయాయి. 100 ఏళ్ల క్రితం పరమ పవిత్రంగా ఉన్న నదులు విదేశాల్లో కూడా ఇప్పుడు లేవు. ప్లాస్టిక్ వాడకం పెరిగింది. అక్కడ కాలుష్యాలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ స్వార్థాలు అక్కడ ఉన్నాయి. ప్రపంచం అంతా అదే మానవుడు కదా, అదే కామక్రోధ లోభమోహమోద మాత్సర్యాలు. అమెరికాలో ఓ కామక్రోధాలు, ఇండియాలో ఓ కామక్రోధాలు ఉండవు. ఈ నదులన్నీ మూలుగుతూ ముక్కుతూ తీరానికి వస్తూ తమ బాధని తీరానికి చెప్పుకుంటున్నాయ్యా. ఇంతకంటే వేరే దారి కనబడడం లేదు. ముఖ్యంగా మీ భారతీయులు నేర్చుకోవలసింది, నదులకు పూజ చేయు ఘన నాగరకంబగు జాతి మీది. నదులకు పూజ చేయు ఘన నాగరకంబగు జాతి మీది. ఏ 10-12 నేండ్లకు అపారముగా జనసంఘముల్ నది మునుగంగ వచ్చెనన స్నానము చేసెత. ఏ 10-12 నేండ్లకు అపారముగా జనసంఘముల్ నది మునుగంగ వచ్చెనన స్నానము చేసెదరు. అంతేకాని ఈ నదులు అభివృద్ధి సౌధపు పునాదులటంచు గ్రహింపలేరుకో. ఈ నదులు అభివృద్ధి సౌధపు పునాదులటంచు గ్రహింపలేరుకో. మనం చాలా గొప్పగా చెప్పుకుంటామండి. మేము నదుల్ని దేవతలుగా భావిస్తాం. మేము గాలి అనవండి, వాయు దేవుడు అంటాం. మేము అగ్ని అనవండి, అగ్ని దేవుడు అంటాం. మేము భూమి అనవండి, భూదేవుడు అంటాం. కానీ వాటన్నిటినీ నాశనం చేస్తూ ఉంటాం, కలుషితం చేసి. ఆశ్చర్యకరమైన విధానం ఈ దేశంలో. గౌరవించడం అంటే పువ్వు పెట్టడం మన దేశంలో. వాడిని బతకనీయడం కాదు, వాడిని సంతోషపెట్టడం కాదు, పువ్వు పెట్టడం. అందుకే మనుషులకు జరిగే గౌరవాల్లో కూడా నేను ఇదివరకే చెప్పాను, ఉపయోగం లేని వస్తువులే ఎక్కువ ఉంటాయి. గౌరవ చిహ్నాలు, ఈ దండలు, ఈ శాలువాలు, ఈ పెద్ద పెద్ద మొమెంటోలు ఏం చేసుకోవాలో తెలియదు. ఇవన్నీ
ఇదంతా మొత్తం ప్రచార వ్యామోహం. ఇందులో ఒక్కటి ఉపయోగపడే విషయం లేదు. ఈ మొత్తం ఈ చెక్క మొక్కలన్నీ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలంటే బోళ్ళు ఖర్చు అవుతుంది. ఎందుకంటే వీటికి అద్దాల మేడలు కావాలి, మళ్ళీ అందరూ కనపడాలనే కదా ఇచ్చింది తెచ్చుకున్నది. ఈ కనపడడం కోసం మళ్ళీ చేస్తే 2 లక్షలు అవుతుంది. నాకైంది. ఏం చేస్తాం, పెద్ద పెద్ద ఎక్కడ పారేస్తే దాని మీద నా మొహం ఉంటుంది, వాడి పేరు ఉంటుంది. వాడు పట్టుకుంటే ఏమంటే మీకు ఇలా ఇస్తే ఏం చేయాలి మరి, ఆలోచింతురుగాక. అసలు ఒక కార్యక్రమం జరిగిన జ్ఞాపిక అన్నిటికీ అవసరమా అండి? అది ఏమన్నా అపూర్వమైన కార్యక్రమమా? ప్రతి సభకి ఓ జ్ఞాపిక ఉండాలా? ఆలోచించండి, ఎంత డబ్బు వృధా అయిపోతుందో. ప్రతి సభకి వచ్చిన వాడందరికీ ఓ చెక్క మొక్క, దాని మీద వీడి పేరు వాడి పేరు, వాడి మొహం వీడి మొహం. ఇదో పెద్ద అక్కడ ఇంట్లో పెట్టుకో వచ్చిన వాడు ఎవరు నేను చూస్తున్నాను చాలా కాలంగా, మా ఇంటికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి ఎడుతున్నారు, ఎవరో చూడడం లేదు. ఇప్పుడు నేను పని కట్టుకుని ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు అని చూపించాలి ఇప్పుడు అందరికీ. ఇదో పని ఇక్కడ. ఇవి ఇవ్వక్కర్లేదు. ఆ కార్యక్రమం జరిగిన తీపి గుర్తు మనస్సులో ఉంటుంది, వస్తువు అవసరం లేదు మనకి. మన ఆలోచనలో పెద్ద లోపం ఏంటంటే ప్రతిదానికి గుర్తుగా ఏదో ఒక వస్తువు ఉండాలి. క్షణం విరామంలో వస్తువులను బట్టి మనస్సులో తలపులు ఉండవనే ఆలోచన చేద్దాం. ప్రతిదానికి గుర్తుగా ఒక వస్తువు ఉండాల్సిన అవసరం లేదండి. పుట్టినరోజుకి ఎవరి దగ్గరికైనా వెళ్ళాం, ఒక పుస్తకం ఇవ్వండి బహుమతిగా, చదువుకుని బాగుపడతారు, మంచిది. ఇంతంత బొకేలు, ఇంతంత దండాలు, ఇంతంత ఏవో వస్తువులు. లేకపోతే ఇప్పుడు ఇంకా విపరీతమైనది రాజకీయాల విషయంలో రోడ్డు మీద పెద్ద పెద్ద బ్యానర్లు పెడుతున్నారు. వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. చూడడానికి ఏమైనా వెంకటేశ్వర స్వామి అమ్మవారా చూడడానికి? వెర్రిమొహాలన్నీ చూడలేక చూస్తున్నాం ఇక్కడ. పైగా ఈ మధ్య యువనేతలు తయారయ్యారు, యువనేత మంచం నేత. ఎందుకంటే వాడి తర్వాత వీడే ఎమ్మెల్యే అని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే యూత్ వింగ్ ఏమిటో యూత్ చేసేవన్నీ అకృత్యాలే. మొత్తం ఎక్కడికక్కడ బొమ్మలు, బ్యానర్లు. ఎందుకంటే వారి పుట్టినరోజుటే వీడు శుభాకాంక్షలు వాడి ఇంటికెళ్ళి చెప్పుకోరదా? రోడ్డు మీద ఎందుకండి ఇది? అబ్బాయి వారికి ప్రచారం కావాలి, అందరూ ఆగి ఇదేమిటని చూడాలి. ఓహో వీర వాడు ఇంతవరకు చేసింది ఏమీ లేదు సమాజం, కనీసం వాడు కుటుంబానికి కూడా చేయలేదు. ఈ యువ నేతలు మంచం నేతలు ఎలా ఉంటున్నారో పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. చేస్తున్న వేషాలన్నీ బయటపడుతున్నాయి, వేస్తున్న వేషాలన్నీ. వీరే రేపు కాబోయే నేతలంటే గుండెలకు దడొస్తుంది. అసలు వీళ్ళ దేశాన్ని పరిపాలిస్తారు. ఇప్పుడు ఉన్న వీళ్ళ నాన్నలు పరిపాలిస్తుంటే పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళైతే ఎలా ఉంటుందిరా బాబు అని. మేము మా గురించి బాధపడలే, మా పిల్లల గురించి బాధపడతాం, వాళ్ళు ఏమైపోతారా వీళ్ళ చేతుల్లో అని మేము ఇదే వెళ్ళిపోతాం. ముఖ్యంగా అనేక రంగాల్లో ఉన్న నాయకులకి వాళ్ళ పిల్లలకి పుట్టినరోజు బహుమతి ఇస్తే బాగా బుద్ధొచ్చేలా వివేకానంద పుస్తకాలు, పరమహంస పుస్తకాలు పట్టుకెళ్ళివ్వండి, ఒకసారి చదవమని చెప్పండి, తెలిసి వస్తుంది. చదువుతాడు కనీసం ఒకసారి, కొంతైనా మారతాడు. ఏదో ఒక వాక్యం గుండెల్లో పొడవకపోదు కదా. ఈ గుచ్చాలు దండలు ఏముందండి, అన్నీ పట్టుకెళ్ళి పక్కన పారైనా పొద్దున ట్రాక్టర్కి ఎత్తాడు. అంచేత జ్ఞాపిక పేరు మీద పెద్ద పెద్ద గాది పెట్టాలంత వస్తువులు తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇల్లంతా ఆక్రమించడం తప్పితే ఈ వస్తువులతో ఇవి ఒక పెద్ద బంధం. అన్నింటిలోనూ ఆ పేర్లైనా కనపడుతుంది, అహంకారం కూడా పెరుగుతుంది. ఇక అక్కడి నుంచి చూసుకోవడం, ఇంత అందంగా ఉన్నాం అంత అందంగా ఉన్నాం, వీడు బాగా ఇచ్చాడు, వీడు పెద్దది ఇచ్చాడు, వీడు చిన్నది ఇచ్చాడు, ఈ పోలికలన్నీ. అసలు అక్కడ చేసిన ప్రవచనమో, చేసిన అవధానమో, చెప్పిన మాటలు అవి పోయాయి, ఇవి మిగిలే చివరికి. ఈ ధోరణి నుంచే మనం బయటపడాలి. నదిని పూజించడం అన్నా, వ్యక్తిని పూజించడం అన్నా వస్తువులతో దాన్ని నింపడం కాదు, గౌరవ చిహ్నాలతో నింపడం కాదు. ముందు వారు ఆరోగ్యంగా ఉండేలా చూడడం, వారు ఆనందంగా ఉండేలా చూడడం. అలాగే ఒక నదిని పూజించడం అంటే నదిని మనం ఉపయోగించుకుంటేనే దానికి మనం ఉపయోగపడ్డాం. నదులకు పూజ చేయు ఘన నాగరకంబగు జాతి మీది, ఏ 10-12 నేండ్లకు అపారముగా జనసంఘముల్ నదిన్ నదిములుగంగా వచ్చిరన్న స్నానము చేయదు. ఏ 12 12 పుష్కరాలు వస్తే మొత్తం అన్ని తిరగాలండి, మొత్తం అన్ని చోట్ల మునగాలండి అని నదిలో నది మునిగినంత జనం వస్తారండి. అసలు నదిలో నది కాదు, ఈ మధ్య అయితే నదిలో సముద్రం మునిగినంత జనం వస్తున్నారు. అయిపోయింది, దాంతో అయిపోయింది. ఇంకా నదికి బాగోగులు పట్టించుకునే వాళ్ళు లేడు. ఇంకా అక్కడే ఫ్యాక్టరీలు కట్టారు, అక్కడే వ్యర్థ జలాలు వదిలేస్తున్నారు, అక్కడే శవాలు, జంతు కళేపరాలు రకరకాలు వచ్చి అందులో కలిసిపోతున్నాయి. ఆ నది మూలుగుతోంది, ఎవడికి అక్కలా. ఓ అంత గొప్పది ఇంత గొప్పది అని పద్యాలు రాసుకోవడం. ఆ గొప్పదే ఇప్పుడు చచ్చిపోతుంది అన్యాయంగా, అది ఏడుస్తోంది, మనకు ఆ ఏడుపు వినపట్ల. ఇక అది మనని కాపాడుతుందని ఓ భ్రమ, మనం దాన్ని కాపాడాల్సింది పోయి. జడ పదార్థాలు చైతన్యవంతులను కాపాడుతాయా, చైతన్యవంతులు జడ పదార్థాలను కాపాడతారా? ఆ మాత్రం తెలియదా? ఓ ప్రవహించే నది ప్రవహిస్తుంది, మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అది నువ్వు వాడుకోరా అని చెప్పదు, వాడుకోవద్దని చెప్పదు.
దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చైతన్యవంతులైన మానవులు మనం ఆలోచించాలి, కానీ మనల్ని అవి కాపాడతాయని ప్రచారం ఏమిటండి? విచిత్ర ప్రచారం. వాటిని మనం కాపాడితే మనవి కాపాడితే ధర్మం రక్షిత రక్షిత అని ఎందుకన్నారు అంటే, నదిని కలుషితం కాకుండా చూస్తే ఆ నిర్మలమైన నీరు సాగునీరుగా తాగునీరుగా వాడడం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి, అది కాపాడడం అంటే అర్థం. అంతేగాని నదిలోంచి ఓ దేవత ఇలా త్రిశూలం పట్టుకుని వచ్చి మనని ఇంట్లో దొంగతనం లేకుండా కాపాడింది నేనైనా గంగా గౌరీ ఎవరు అనరండి. అలాగా జరిగే పని కదండి అది. సినిమాల్లో చూపిస్తారు అలా నదిలోంచి ఒక ఆవిడ వచ్చినట్టుగా, బాగుంది, ఆవిడకి ఇస్తారు, ఒక తర్వాత ఆ వేషం అయిపోయాక 400 ఇచ్చి పంపేస్తారు ఆవిడ్ని, అదో యాక్టరు. జీవితాల్లో జరగవలాగా, వాస్తవాన్ని వాస్తవంగా చూడాలి. ఈ నదులు అభివృద్ధి సౌధపు పునాదులటంచు గ్రహింపలేరకు. నిజంగా నది ఒక అభివృద్ధి సౌధానికి పునాది. అది మన పూర్వులు కనిపెట్టారు, వారు ఆ రకంగా ప్రోత్సహించారు. బ్రిటిష్ వారి కాలం వరకు కూడా చాలా బాగుంది, వాళ్ళ కాలంలో కూడా బాగుంది, వాళ్ళు దాన్ని ప్రోత్సహించారు. ఏ రకంగా? సహజ జల ప్రవాహములు సాగుచునుండ. నదులలో రవాణా చేసేవారండి సరుకులు. మా చిన్నతనంలో చూసేవాళ్ళం, కాలవల్లో పడవలు వెళ్ళేవి. ఏ రకంగా, ఎంత అందంగా ఉంటుంది అసలు ఆ దృశ్యం చూడడానికి. సహజ జల ప్రవాహములు సాగుచునుండ, సహజ జల ప్రవాహములు సాగుచునుండ, నదీమ తల్లికిన్ దుహితలమూలు కాల్వలు, సుదూరపు తీరములందు నావలన్ బహుళ ఫలాలు ధాన్యములు భారములెంచక తెచ్చి అమ్ము ఆ సహృదయ వర్తకముల విస్సాగిలబడ్డవి తెలివిలేమి చే. పూర్వం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసినవి ఎన్ని వదిలేశామండి. కాలువల్లో రవాణా సాగేది, నదుల్లో కాలువల్లో కూడా ధాన్యాలు, రకరకాల కొబ్బరికాయలు లాంటి ఫలాలు, ఇంకా ఇతరత్ర అనేక వస్తువులు, ఇసుక, సిమెంటు మొదలైనవి కూడా హాయిగా పడవల్లో పట్టుకెళ్ళి ఓ కుటుంబం బతికేది. దాంట్లో కూర్చున్నాడు చక్కగా భార్యాభర్త వాళ్ళు సరసంగా శృంగారంగా పిల్లలతో హాయిగా ఆనందంగా నదిలో ప్రయాణం చేస్తూ ఈ సరుకు అక్కడ చేర్చేవారు. ఇద్దరే ఓ కుటుంబం అంతే, భార్యాభర్త ఉంటారు, మహా అయితే పిల్లలు ఉంటారు. పిల్లలను కూడా వాళ్ళు ఎవరికో బంధువులకు అప్పగించేవారు. ఈ కాలువలో ప్రయాణం కదా, పిల్లలతో ఇబ్బంది అని, ప్రమాదాలు జరుగుతాయి. ఆనందంగా గడిపేవారు. సహజమైన జల ప్రవాహం సాగిపోతూ ఉంటే పడవ అందులో వెళ్ళిపోవడానికి రూపాయి ఖర్చు లేదు కదండి. ఇవాళ రోడ్డు మీద ప్రయాణాలు, లారీలు మొదలు పెట్టాక ఎంత ఖర్చు అవుతుందండి. ఆగితే తోయడానికి అవుతుంది 500. సహజమైన జల ప్రవాహం భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చాడు మనకి, ఎలా పాడు చేసుకున్నాం నదులన్నీ పాడు చేసుకుని. జల ప్రవాహములు సాగుచునుండ నదీమ తల్లికి దుహితల బోలు కాలువలు. నది ఒక తల్లి లాంటిదైతే, మా తల్లి శ్రేష్ఠురాలైతే, ఆ నదీమ తల్లికి కాలువలన్నీ పిల్లలే కదండి, అమ్మాయిలే కదండి. సుదూరపు తీరములందు నావలన్ బహుళ ఫలాలు ధాన్యములు భారములెంచక తెచ్చియమ్ము. ఏదో అమ్మాయి అత్తారింటికి ఎడుతుంటే కూడా ఏవో ఈ 4 కొబ్బరికాయలమా, దొడ్లో కాసేయమ్మా, పట్టుకెళ్ళమా, బస్తా బియ్యం పట్టుకెళ్ళమా, మన చేలో పండిన బియ్యం అని పంపించేవారండి పూర్వం. అలాగా ఈ నదికి కూతుళ్ళ లాంటి ఈ కాలువల్లో రవాణా జరిగేదండి. నావల్లో రకరకాల ఫలాలు, ధాన్యాలు, ఇసుక, సిమెంటు, అనేక పదార్థాలు. భారములెంచక తెచ్చి ఎమ్ము ఆ సహృదయ వర్తకమ్ములవి సాగిలబడ్డవి తెలివిలేమిచి. మనిషి తెలివి నశించి వేగం 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 అనడం, రోడ్డు మార్గం ఒక్కటే నమ్ముకోవడం వల్ల వల్ల ఈ సహృదయ వర్తకం మొత్తం సాగిలబడింది. 23.5 గంటల్లో దాన్ని పునరుద్ధరించగలమా? చూద్దాం. తెలుగు భాషా మతాల్ని అడుగుదాం. సెలవు.